to Local TV's Mustafa. So, Sreenu Vaitla garu answer చేసిన questions కి మీరు ఆన్సర్స్ ఇచ్చారు. మీ రౌండ్ అయిపోయింది. Now let's go on. మీరు చాలా 3-4 యాక్చువల్లీ రీచ్ చేశారు ఆన్సర్స్ కూడా. నాకు అలా చేయండి. ఓకే. నీ అంత కాంప్లికేటెడ్ లేవు. ఈజీగా చెప్పేయచ్చు. ఓకే. సో ఇప్పుడు వినయ్ గారు ఏమేమి ఆన్సర్లు ఇచ్చారో మిమ్మల్ని అడిగి తెలుసుకుంటామండి. హీరో అవ్వాల్సింది పోయి డైరెక్టర్ అయ్యారా? No. You're absolutely right. And కామెడీ సీన్ కంటే సూమో ఎగరేయటం ఈజీయా? కామెడీ సీన్ కంటే కామెడీ సీన్ డైరెక్ట్ చేయడం కంటే సూమో ఎగరేయటం ఈజీ అని అనుకుంటున్నా. వినయ్ గారు ఎస్ అంటున్నారు. కామెడీ తీయడం కష్టం. అదే నేను చెప్పాను కాదు, కామెడీ సీన్స్ తీయటం కంటే సూమో ఎగరేయటం ఈజీయా? నో తను చెప్పేది కామెడీ తీయడం కష్టం అనేది కరెక్ట్ నా ఆన్సర్ కూడా. ఓకే, అది కొంచెం ట్విస్ట్ అయింది. బేసిక్లీ ఆయన కామెడీ సీన్ల కన్నా సూమో ఎగరేయటం ఈజీ అని అంటున్నారు. ఆయన అంటున్నారు అవును అది ఈజీ. ఓకే, సో యువర్ సెకండ్ ఆన్సర్ ఇస్ ఆల్సో రైట్. వీళ్ళు చేసుకొని బాలీవుడ్ వెళ్ళిపోదామని ట్రై చేస్తున్నారు. నో. థర్డ్ ఆన్సర్ కూడా రైటే చెప్పారండి మీరు. సో లెట్స్ గో ఆన్ టు ద ఫోర్త్ ఆన్సర్. ఎక్కడ ఆర్గ్యుమెంటే లేదు ఫర్ మీ టు ఆస్క్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ బికాజ్ ఐ నో వెరీ వెల్ అబౌట్ వినయ్. హీరోల పిల్లల కంటే కొత్త వాళ్ళతో ఫిల్మ్ తీయటం బెటర్ అని అనుకుంటారు. ఈజీ అంటారా? ఓకే, ఈ ఆన్సర్కి ఒక్కటి నో అన్నారు. అంటే నేను అనడానికి రీజన్ ఏంటంటే హీరోల కొడుకులు అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఇదంతా ఉంటుంది, చాలా కష్టం. అంటే ఒక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయాలి. బయట వాళ్ళ పిల్లలు అంటే ఏం ఉండదు కాబట్టి కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీ అన్న నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ హీరోల పిల్లలు అయితే ఫస్ట్ వేరే టెన్షన్స్ ఏమి ఉండవు, హ్యాపీగా స్క్రిప్ట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. అది నీ ఉద్దేశం? ఓకే, సో ఒక్క చోట మీరిద్దరు ఒకరికొకళ్ళు డింట్ అగ్రీ విత్ ఈచ్ అదర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది ఫోర్త్. సో యూ హ్యావ్ 3 out of 4 రైట్ అండి. సినిమాలో 6 పాటలు ఐటమ్ సాంగ్స్ అయితే బాగుంటాయి అని ఆయన అనుకుంటారు. నో, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. అగైన్ ఆర్గ్యుమెంటే లేదు దాని గురించి. పాలిటిక్స్ లోకి వెళ్ళి సినిమా వాళ్ళు పెద్ద సాధించేది ఏమీ లేదు అని అనుకుంటారు. ఆయన అనుకుంటారంట? నో, అనుకోరు. అగైన్ యూఆర్ రైట్. సో దీనికి కారణం ఏమైనా ఉందా? మీరు అలా అనుకుంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఫిల్మ్స్ ప్రూవ్ చేశారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, మన చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ అంత ఇది క్రియేట్ చేశారు కదా. అందుకని ఫ్యూచర్ లో కూడా యూ థింక్ దేర్ ఇస్ అ లార్జ్ స్కోప్? డెఫినెట్గా. ఓకే, మీరు పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా ఇన్ బిట్వీన్ దిస్? ఎవరు? వినయ్కి ఐడియా ఉందని నా డౌట్. నాకు ఐడియా లేదు, నిజంగా లేదు. నా గురించి ఎందుకంటారంటే నేను మా ఫాదర్ మా ఊరు ప్రెసిడెంట్, ఆయన సర్పంచ్గా ఇప్పుడు ఉన్నారు. ఆ ఎలక్షన్ అప్పుడు నేను కొంచెం అక్కడ తిరిగాను అనమాట. దాని గురించి నేనైతే ఛాన్స్ లేదు. ఎందుకనంటే నాకు ఏదైనా నువ్వు కూర్చున్నట్టు మాట్లాడేస్తాను నేను. కానీ నిజంగా తిను వెళ్ళదు. మన సినిమాల్లో ప్రొడ్యూసర్స్ వేలు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది అని ఆయన అనుకుంటారా? ఎస్ ఆర్ నో? ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అండి. ఎందుకనంటే ప్రొడ్యూసర్లు వేలు పెట్టడం అలవాటు అయిపోయింది అనేది. ఫ్యాషన్ అయిపోయింది అంటే నో. నో ఆర్గ్యుమెంట్. కరెక్ట్, నో ఆర్గ్యుమెంట్. కానీ మేబీ కొన్ని సిచ్యువేషన్స్ లో అలా అనిపించవచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ లో మీ కంఫర్ట్. మాకు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు? ప్రొడ్యూసర్లు ఇన్వాల్వ్ అయిన ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఓకే, తనకి లేదు. యూఆర్ అగైన్ రైట్ అండి. ఓకే, 6 out of 7 రైట్. ఓకే, గోయింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇండస్ట్రీలో ఆయన నంబర్ 1 డైరెక్టర్ అని ఆయన అనుకుంటున్నారు? వినయ్ అలాంటి మనస్తత్వం కాదు. నేను తనను అనుకోడు. నేను నెంబర్ 1 అని అనుకోడు. నంబర్ 1 తన నెంబర్ 1 అయినా కూడా తన నెంబర్ 1 అని అనుకోడు. అలాంటి యాటిట్యూడ్ తనకు లేదు. దట్స్ అ వెరీ నైస్ ఆన్సర్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ రేంజ్కి ఎప్పుడు వెళ్ళలేదు అని ఆయన అనుకుంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్కి ఎప్పుడు వెళ్ళలేదు అని అతను అనుకుంటున్నాడు. ఆ రేంజ్కి మనం ఎప్పటికీ చేరలేము. కాన్ఫిడెంట్గా చెప్తాడు కాబట్టి నో. ఓకే, 1 more కరెక్ట్ ఆన్సర్. పాజిటివ్గా చెప్తాడని తెలుసు నాకు. డెఫినెట్గా వెళ్తామని అంటాడు. అన్ని ఆ యాంగిల్లో చూసి యువర్ ఆన్సరింగ్ ఆల్ రైట్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పటికే మీరు బాగా లీడ్లోకి వచ్చేసారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇందాక అడిగిన క్వశ్చనే, సినిమా ఇండస్ట్రీలో అన్ని మెటీరియలిస్టిక్ రిలేషన్స్ అని అనుకుంటారు?
మీ ఇద్దరే సాక్ష్యం అండి. ఫ్రెండ్స్ అంటే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉండటం, అందుకే మేము ఈ రౌండ్ కూడా పెట్టాము. అండ్ శ్రీను వైట్ల గారు టకటక వినాయక్ గారు మనసులో ఏముందో ఎలా ఆలోచిస్తారో చెప్పేయగలిగారు. వినయ్ గారు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. మేబీ మా క్వశ్చన్స్ అలా చిక్కు క్వశ్చన్స్ వేయటం వల్లేమో. బట్ ఇండస్ట్రీలో టాక్ ఈస్ దేర్ ఇన్సెపరబుల్ ఫ్రెండ్స్, దే ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని. అండ్ మీరు కూడా వింటూనే ఉన్నారు. ఓకే, సో వీ హ్యావ్ 9 out of 10. అండ్ ఈ రౌండ్ లో మన గిఫ్ట్ హ్యాంపర్ శ్రీను వైట్ల గారు గెలిచేశారు. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ గిఫ్ట్ హ్యాంపర్ మీరే గెలుచుకున్నారు. నో ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్. సో ఈ సరదా ఇలాగే సాగుతూ ఉంటుంది. బట్ బిఫోర్ దాట్ లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. కన్విన్స్ చేస్తూ చేయాలి కదా సినిమా. సో ఆయన ఏదో నవ్వించడానికి ట్రై చేస్తున్నాను. ఆ లొకేషన్ బాగుందని తను హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు. మీరు ఏదో చేయాలి సార్ అన్నాడు. కోపం వచ్చింటుంది బాబు. ఆ లుక్ అట్లేదు బాబు. అంటే ఉంది చూడు. అటు చూడలేదు కాదు రవిది వచ్చి ఇటు ఉంది, ఇది కూడా ఇటే ఉంది. చాలా కోపం వచ్చిందండి. బీవాడ్లా నాకు తెలియదు. ఏం బా ఎందుకు చూస్తున్నాను అక్కడ ఏదో ఉందనిపిస్తుంటది నాకు.